ఉన్న కార్యక్రమం ఏంటిది? ఇప్పుడు విలువైన సమయం ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, మరి డబ్బులను ఏం చేద్దాం అనేటువంటిది కూడా గొప్ప ఆలోచన. అది ఈరోజు మనం ఒక యాటను కోసుకొని గొర్రెను కోసుకొని తింటే ఈరోజు తింటే పోతుంది. కానీ ఈరోజు మనం ఇచ్చే ₹1,00,000 ఒకసారి 167 మందికి మనం చేతులెత్తి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే కులాలకు మతాలకు సంఘాలకు అతీతంగా ఒక వైష్ణవి విజయం చదివించాలి, వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలి. ఈరోజు మనం పెట్టుబడి పెట్టిన ఈ ₹1,00,000 ఒక 10 సంవత్సరాలకు వాళ్ళకు ఇంటర్మీడియట్కో, బైపీస్కో, ఎంపీస్కో, ఏదన్నా కాలేజీ ఫీజుకో నా ముదిరాజ్ జాతి నాకు అండగా ఉంది, నా చెన్నరావుపేట ముదిరాజ్ జాతి అండగా ఉంది, నా యొక్క వరంగల్ ముదిరాజ్ జాతి అండగా ఉంది, జల్లి ముదిరాజ్ జాతి అండగా ఉంది, మెపా వాళ్ళు అండగా ఉన్నారు, 167 మంది నాకు అండగా ఉన్నారు అనే ఒక విలువైన వాళ్ళకి మెమరీ ఉంటుంది ఆ పిల్లలకు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనం సాయం చేయొచ్చు, వాళ్ళు ఇంకెంతమందికి సాయం చేసే స్థాయికి రావాలి. వైష్ణవి ఎంతో మంది కుటుంబాలను ఆదుకోవాలి, విజయ్ ఎంతో మంది కుటుంబాలను ఆదుకోవాలి. ఇది ఈ రోజు ఇక్కడితో ముగించే విషయం కాదు. మరి స్వప్న కళలు కన్నా స్వప్న వారి భర్తను కోల్పోయిన స్వప్న గారి కళను సాకారం చేయాలంటే ఈరోజు ఆ ₹1,00,000 మనం వాళ్ళకి విలువైన విద్య కోసం కేటాయించాలి. మీ యొక్క బంధువులు కూడా మీ దగ్గర ఇంకా డబ్బులు కూడా గ్యాదర్ చేస్తే అవి కూడా కలిపి ఎంతో కొంత డబ్బులను కలిపి పోస్ట్ ఆఫీసా లేకుంటే SBI ఏదో ఒక దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని రఘుపతి చాలా రోజుల నుండి తాపత్రయపడుతున్నాడు. ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందులో ఉన్నదో దాంట్లో చూసి వాళ్ళకి కంపల్సరీగా ఒక 1-2 డేస్లోనే వాళ్ళని ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. విలువైన వారి డబ్బులను మనం వృధా చేయకుండా మంచి ఒక విద్య కోసం ఉపయోగిస్తున్న ఈ సందర్భానికి వచ్చిన అక్క చెల్లెలు వాళ్ళు చూడండి ఎంత ఆలోచన చేస్తున్నారు. ఇలా విలువైన ముచ్చటను ఎవరు చెప్పరు. ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని రాసినా జాతి ఐక్యత కోసం, జాతి అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కంకణం కట్టుకొని ఎందుకు తిరుగుతున్నా? నా పిల్లలను మంచిగా చదివించుకోండి కాదు, వైష్ణవి విజయం చదివించాలి, శంకర్ పిల్లలను చదివించాలి, రాజన్న పిల్లలు చదవాలి, వాళ్ళ నరేష్ పిల్లలు చదవాలి, శ్రీశర్ సాంబరాజు పిల్లలు చదవాలి. మనం డాక్టర్లం కావద్దా, మనం MBBSలం కావద్దా, మనం ఇంజనీర్లం కావద్దా? ఇదే చేపలు పట్టుకొని ఉందామా? ఇంకెన్ని రోజులు బాధ్యతగా ఉందాం? ఇదే మధ్యాహ్నానికి ఇదే విధంగా మనం వెళ్ళిపోదామా అనేటువంటి ఆలోచనను ప్రతి ముదిరాజ్ చేయాలి. ఈరోజు ఇక్కడ చిన్నరావుపేటలో చైతన్యం వచ్చినడానికి కారణం ఇక్కడ ఉన్న 50 మంది అని నేను మీ అందరికీ సగర్వంగా చెప్తున్నాను. ఎక్కడ పోయినా కూడా ఇంకా రాలేదు, ఇక్కడ పోయినా ఇంకా మంది 200 మెంబర్స్కి ఎక్కువ ఉంటారు సంఘ సభ్యులు, కానీ ఇక్కడికి వచ్చింది ఒక 100 మంది ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు విజేందర్ యొక్క కుటుంబానికి పిల్లలకు సహాయం చేశారు. ఆ 167 మందికి వాళ్ళకు రెడ్డి ఉన్నారు, రావు ఉన్నారు, కమ్మరు ఉన్నారు, కుమ్మరు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు. వాట్సాప్ చెప్పాలి వాళ్ళందరికీ. అది వరకు హాస్పిటల్లో కూడా 80,000 ఖర్చు చేసి వాళ్ళు పోగు చేసుకుని అయినా బతికించుకోలేకపోయిన విజేందర్. మరి ఇలాంటి విజేందర్ యొక్క ఆత్మ శాంతించాలంటే, అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే మనం అందరం ఇదే ఐక్యతతో ఉండాలి. రేపు ఏ ఊరైనా కావచ్చు, ఇవాళ ఒక్కొక్కరు ₹100 ఇస్తే 1,00,000, ఒకరే ₹1,00,000 ఇస్తే భారం అవుతుంది. రేపు జల్లీలో జరగచ్చు, ఉప్పరపల్లి జరగచ్చు, నర్సపల్లి జరగచ్చు, కోనపురం, లింగపురం ఎక్కడైనా జరగచ్చు. ఫస్ట్ ఆ విలేజ్లో ఉన్న ఆ విలేజ్లో 100 మందో, 200 మందో, 50 మందో, 10 మందో ముదిరాజ్ సొసైటీ ఉంటుంది. మనం వాళ్ళందరం కలిసి ఏది ఆపద వచ్చినా కూడా వీళ్ళు ఐక్యతగా ఉన్నారనే సింబల్ పోవాలంటే ఇదే విధంగా ఈ చెడ్డమైన యొక్క విజేందర్ యొక్క ఆకాంక్షలు నెరవేరాలని ప్రతి విలేజ్లో మనం ఐక్యతగా ఉండి ఎవరికి ఆపద వచ్చినా తలో ₹1 వేసుకొని వారిని ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ఒకసారి విజేందర్కు జోహార్ విజేందర్, విజేందర్ ముదిరా, చెడ్డమైన విజేందర్ ముదిరా, ముదిరాల ఐక్యత, ఐక్యత, మిత్రుల ఐక్యత, ఐక్యత, వరంగల్ ముదిరాల ఐక్యత, తెలంగాణ ముదిరాల ఐక్యత, భారతదేశం ముదిరాల ఐక్యత, ప్రపంచ ముదిరాల ఐక్యత. జై ముదిరాజ్, జై ముదిరాజ్.